అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పాలకూర టమాటా పచ్చడి. ఇది వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ మీరు మిస్ అవ్వకండి. ఈ టేస్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర టమాటో పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పాలకూర పచ్చడి కోసం నేను ఒక 20 రూపాయల కట్ట తీసుకున్నాను పాలకూర. ఆ పాలకూరను ఈ విధంగా కట్ చేసుకొని 2 టైమ్స్ వాటర్లో డస్ట్ అనేది లేకుండా, మట్టి అనేది లేకుండా 2 సార్లు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు 10 లేదా 12 లేదా కారం తక్కువ తినేవాళ్ళు ఒక 8 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పాలకూరలోకి టమాటా వేసి చట్నీ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఉట్టి పాలకూర అయితే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి 2 మీడియం సైజు టమాటా తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె వేడయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఇందులో పొట్టు తీసినవి ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మనకి జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో చిటపటలాడి ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్ గోధుమ రంగు కలర్ వస్తే మనకు ఎల్లిపాయలు రెడీ అయిపోయినట్టే. వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలకూర కూడా ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యి పచ్చివాసన అనేది లేకుండా ఆయిల్లో 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకాలి. ఇప్పుడు ఈ పాలకూర వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మంట మీదలో ఉంచి పాలకూరను ఉడికించుకోండి. ఈ పాలకూరను మీరు మధ్యలో చెక్ చేసుకోండి. మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పాలకూర అనేది ఒక 50% ఉడికి సగం వరకు అయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఇంకొక 1 మినిట్ వరకు ఇదే విధంగా ఉడికించుకోండి. ఈ 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా ఆయిల్లో అండ్ పాలకూర, టమాటా, పచ్చిమిర్చి అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో ఉంచి మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలు కూడా మెత్తపడి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కొంత సమయం తర్వాత చూస్తే మనకు టమాటా ముక్కలు 60% వరకు ఉడికాయి. కాబట్టి ఇంకాస్త టమాటా ముక్కలు మెత్తపడాలి. అందుకు ఇంకొక 1 to 2 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది. అందుకోసం మీరు ఒకసారి ఇది అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు తక్కువ మంటలో ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదా తక్కువ తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ వరకు సరిపోతుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు తక్కువ ఫ్లేమ్లో ఇదే విధంగా ఉడికించుకోవాలి. పాలకూర పచ్చడి కోసం ఈ మిశ్రమం రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చడి కోసం ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందాం. పాలకూర పచ్చడి రెడీ. ఇప్పుడు ఇది వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని మనం పోపు వేసుకోవాలి. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు మరియు 2 లేదా 3 ఎండుమిర్చి మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర టమాటా పచ్చడిలోకి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ తాలింపుని పాలకూర పచ్చడిలోకి వేసుకోవాలి. ఇంతే, మనకు వేడి పాలకూర టమాటా పచ్చడి రెడీ. ఈ రెసిపీ వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.